అలాగే ఈ సమయంలో రాజుల గుంపును గూర్చియు యాజకుల గుంపును గూర్చియు మనము నేర్చుకొనబోతూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువు తన బిడ్డలను ఈ విధంగా ఉండడానికి ఆది నుండి ఏర్పరచుకున్నాడు. మొదటి పేతురు పత్రికలో కూడా ఇంకా స్పష్టమైన ఈ విషయాలు మనకి తెలియపరచబడతాయి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు మనము చదివినట్లయితే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరములను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయములలో దూషింతురు ఆ విషయంలో మీరు వారి సత్క్రియలను చూచి, వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లుగా వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బ్రతిమాలుకొనుచు ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు మనము పరదేశులముగా ఉన్నాము, ఒకప్పుడు దేవునికి విరోధముగా ఉన్నాము, ఒకప్పుడు దేవుని ప్రజగా లేము, ఇప్పుడైతే దేవుని ప్రజగా ఉన్నామట. ఒకప్పుడైతే కనికరింపబడిన వారంగా ఉన్నాము, ఇప్పుడైతే కనికరింపబడినటువంటి వారముగా ఉన్నాము. అందుకనే మనము పాపుల గుంపులో లేము, అందుకనే మనము విమోచించబడినటువంటి గుంపులో ఉన్నాము. అందుకనే విమోచించబడినటువంటి వారు దేవుడు ఏమని చెప్తున్నాడంటే వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిగతులను ఇస్తూ ఉన్నాడు. ఆ స్థితిగతులే రాజుల యొక్క గుంపుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. రాజులైన యాజక గుంపుగా ఉండడానికి ప్రభు చూపిస్తూ ఉన్నాడు. నిర్గమాకాండంలో కూడా ప్రభువు మరి ఆది సంఘానికి ఇదే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాడు. ఆది సంఘానికి ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాడు. వారికి 10 ఆజ్ఞలు ఇచ్చే ముందు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు మోషేని మరి సీనాయి పర్వతం మీదకి పిలిచి వారు ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా దేవుని విధానాలలో ఉండాలో అవి స్పష్టంగా చెప్పడానికి ముందుగా నిర్గమాకాండంలో వారికి ప్రాముఖ్యమైనటువంటి ఈ విషయాన్ని తెలియజేస్తాడు. నిర్గమాకాండం 19వ అధ్యాయం, నిర్గమాకాండము 19వ అధ్యాయం 5-6 వచనాలు కనుక మనం చదివితే, నిర్గమాకాండం కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కని మాట ప్రభువు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు మీరు ఏమై ఉన్నారో తెలుసా? మీరు ఏమై ఉన్నారనంటే, ఇదిగో నాకు మీరు ఇలాగున ఉన్నారు. మొదటి నుండి కనుక మనం చదివితే, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని తీసుకొని వచ్చినటువంటి ప్రధాన ఉద్దేశం ఇది. మిమ్మల్ని ఎలా మోసుకొని వచ్చానో తెలుసా? మిమ్మల్ని ఎలాగున తీసుకొని వచ్చానో తెలుసా? మొదటి వచనం నుండి కనుక చదివితే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫిదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ పర్వతం ఎదుట ఇశ్రాయేలీలు విడిసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీలకు తెలపవలసినది ఏమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాబట్టి ఇప్పుడు మీరు నా మాట వినండి అని చెప్తా ఉన్నాడు. సో ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని ఎలాగ తీసుకొని వచ్చాను, గద్దరెక్కల మీద ఎలాగ మోసుకొని వచ్చాను, మిమ్మల్ని ఎందుకు విమోచించాను, పాపపు దాస్యము నుండి ఎందుకు మిమ్మల్ని విమోచించానో తెలుసా? మీరు నాకు రాజులైన యాజక సమూహంగా ఉండడానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
కాబట్టి వారు చేయాల్సిన ప్రార్థన, 2 ప్రార్థనలు ఇందులో మనకి కనబడతాయి. ఇశ్రాయేలు ప్రజల హృదయంలో నుంచి నిత్యము ఉండాల్సిన ప్రార్థన, ఇశ్రాయేలుల హృదయ లోతులలో నుండి నిత్యము ఉండాల్సినటువంటి 2 ప్రార్థనలు ఇందులో మనకు కనబడతాయి. రక్షణానంద ప్రార్థన. ఆమేన్. ఈ ఉపవాస దినాలలో ఉంటున్నటువంటి మనము ఆ తదనంతరమును కూడా నిత్యము మన హృదయానందములతో నుండి, మన హృదయ అంతరాళాలలో నుండి రావలసినటువంటి ప్రార్థన రక్షణానంద ప్రార్థన. ఆమేన్. దేవుడు మనల్ని రక్షించాడు, దేవుడు మనల్ని విమోచించాడు. ప్రభువు మనలను గద్దరెక్కల మీద మోసినట్టుగా మోసి తీసుకొని వచ్చాడు. కాబట్టి ఐగుప్తు దాస్యము నుండి, పాపపు దాస్యము నుండి దేవుడు మనకు విడుదలనిచ్చాడు. కాబట్టి ఆ రక్షణ మనం పొందుకున్నాం కనుక రక్షణానంద ప్రార్థన మన మనసు లోతుల్లో నుంచి, హృదయ లోతుల్లో నుంచి ఎప్పుడు నిత్యము బయటికి వస్తూ ఉండాలా. హల్లెలూయా. అందుకనే కదా మరొక చోట రాయబడి ఉంటుంది, నీతిమంతుల గుడారాలలో ఏముంటుందంట? రక్షణ సునాద గీతములు వినపడతాయంట. హల్లెలూయా. సో రక్షించబడినటువంటి వ్యక్తివిగా నీవు, రక్షించబడినటువంటి కుటుంబముగా నీవు, రక్షించబడినటువంటి దేవుని యొక్క కుటుంబముగా నీ ఇంటిలో నుండి, నీ వ్యక్తిగత జీవితంలో నుండి, నీ కుటుంబంతో సహా ఏ ఆనంద ప్రార్థనలు నిత్యము నీలో ఉండాలి అని అంటే రక్షణానంద ప్రార్థనలు ఎప్పుడు నీలో ఉండాల. రక్షణానంద సునాద గీతములతో ప్రభువా నన్ను రక్షించావని రక్షణానంద గీతములు ఉన్నాయి. రెండవదిగా రాకడ ఆనంద ప్రార్థన ఉండాల. రెండవదిగా రాకడ ఆనంద ప్రార్థన ఉండాలి. ప్రభువు ఎప్పుడైతే రెండవ రాకడలో తిరిగి వస్తాడో, తిరిగి వచ్చేటప్పుడు మనందరికీ దేవుడు చెప్పిన ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని చేస్తాడు గనుక నిత్య యాజకత్వంలోనికి మనము ప్రవేశిస్తాము గనుక ప్రభువు మనకిచ్చేటువంటి ఆ మంచి స్థితి కొరకై ఎప్పుడు కూడా ఏముండాలా? రెండవ రాకడను గూర్చినటువంటి రాకడ ఆనంద ప్రార్థన మనలో ఉండాలా. ఆమేన్. ప్రభువా నీవు త్వరగా రమ్ము. ఆమేన్. ప్రభు అయిన యేసు నీవు త్వరగా రమ్ము. మారనాథా తిరిగి రమ్ము. ఈ ప్రకటన గ్రంథంలోకి వెళ్తే ఇదే ఉంటుంది, ఆ పదం మనకు పరిచయం అవుతుంది. మారనాథ అంటే ప్రభు వచ్చును గాక అని. సో ప్రభు రెండవ రాకడను గూర్చినటువంటి రక్షణానంద గీతం మనకు ఎప్పుడు ఉండాలా. అందుకనే కదా మనము ప్రతి పాటలో దాదాపు చివరిగా నీ రాకడ నేను ఎప్పుడు చూస్తానో, నీ ముఖదర్శనం ఎప్పుడు చేస్తానో, ఈ కోరిక నాలో ఎప్పుడు తీరుతుంది, రాకడలోనే తీరుతుంది కదా అని ఈ రాకడ ఆనంద గీతాలు ఎప్పుడు మనలో ఉండాలా. అందుకనే కదా భక్తుడైన యేసన్న గారు, హోసన్న మందిరపు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ చివరి ప్రతి పాటలో చివరి చరణం ఎప్పుడు కూడా రెండో రాకడను గుర్చే ఉంటుంది కదా. గువ్వవలే నేను ఎగిరి నిన్ను చేరతాను. అబ్బా ఆ కోరిక నాలో ఎప్పుడు తీరుతుంది, పక్షులు గూళ్ళకు ఎగురునట్లుగా దేవా నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నా అని ఇలా మరి భక్తులు ఆనంద గీతాలు రెండవ రాకడను గూర్చినటువంటి ఆ గీతాలు ఏమైతే పాడారో వాటన్నిటినీ వాళ్ళు చివరి చరణాలలో ఎప్పుడు కలిగి ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా అనేకమైనటువంటి పాటలు ఉంటాయి. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికని కదా. సో రక్షణ ఆనంద గీతాలలో రెండవ రాకడ ఆనంద గీత ప్రార్థనలు మనలో ఎప్పుడు ఉండాల. ఈ రక్షణానంద ప్రార్థన కంటే కూడా రాకడ ఆనంద ప్రార్థన చేసేటువంటి వారి యొక్క స్థితి చాలా గొప్పది. ఆమేన్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సిద్ధపడి ఉంటారు. ప్రభువా నువ్వు ఎప్పుడొచ్చినా సరే నేను సంసిద్ధంగా ఉన్నాను అని చెప్పగలుగుతారు గనుక రెండవ రాకడ ఆనంద ప్రార్థన చేసేటువంటి వారి స్థితి చాలా గొప్పది, వారి అంతస్తు కూడా చాలా గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. గనుక ఈ రెండవ రాకడ ఆనంద ప్రార్థన చేసేవారి అంతస్తు ఎలా గొప్పది అని అంటే దేవుడు వారికి రాజరికాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఆయన రాకడలో మనకి రాజరికాన్ని ఇస్తాడు. ఈ రాజరికాన్ని ఆదిలోనే ప్రభు ఆది ఆదామవ్వలకి ఇచ్చాడు. ఆది ఆదామవ్వలకి ఇచ్చాడు. ఆది ఆదామవ్వలు కానీ దాన్ని నిలుపుకోలేకపోయారు. కానీ ఆ తరువాత వచ్చినటువంటి జనాంగములన్నిటికీ క్రీస్తు మొదటి రాకడలో అందరిని నీతిమంతులుగా చేసి మరి ఆ నీతిని నిలుపుకోగలిగితే ఆయన రెండవ రాకడలో ఆ మంచి స్థితిని అర్హతను కలిగి మరి యుగయుగాలు దేవునితో ఈ రాజ్యరికమును వారు కలిగి ఉంటారు. ఇది దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని వారికి ఖచ్చితంగా
ఇస్తాడు. ఆమేన్. అయితే ఈ రాజరికం మనం పొందుకోవాలంటే రాజకళ అవసరం. ఆమేన్. రాజకళ అవసరం. రాజరికమును పొందుకోవాలంటే రాజకళ అవసరం. ఇది మనం అర్థం చేసుకోవాలంటే మనం అప్పుడప్పుడు కొన్ని స్కిట్లు వేస్తాం. క్రిస్మస్ అప్పుడు, ఈస్టర్ అప్పుడు, లేకపోతే గుడ్ ఫ్రైడేకి కొన్ని స్కిట్లు వేస్తాం. ఆ స్కిట్లలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది. కొంతమంది దేవదూత లాంటి కళ ఉందనుకోండి, వాళ్ళని దేవదూతకి సెట్ చేస్తారు. ఒక్కొక్కరికి హేరోదు లాంటి కళ ఉందనుకోండి, వాళ్ళని హేరోదు రాజుకి సెట్ చేస్తారు. ఒక్కొక్కరికి అపవాదికి సంబంధించిన కళ ఉందనుకోండి, వాళ్ళని అపవాదికి సెట్ చేస్తారు. అంటే మనిషికి ఉన్న కళను బట్టి దానికి సెట్ చేస్తారు. మరి దేవుడు తన భక్తులకి ఒక రాజకళ ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి రాజకళ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి ఆ రాజకళ ఉండాలంటే ఏం చేయాలా? రాజకళ లేకపోయినా కూడా నేను రాజులాగా ఉంటానంటే ఎట్లుంటుంది? ఏమండి, కొంతమంది చెప్తారు, ఏంది నీకు, ఏం డ్రెస్ అది, నీకు పుల్లకు తగిలించినట్టుంది నీకు ఈ డ్రెస్సు అంటారు. అంటే మనిషికి సరైనటువంటి హుందా కళ లేకుండా వాళ్ళు వేసుకునేటువంటి దుస్తులు ఎలా ఉంటాయి? వాళ్ళకి ఆ కళను ఇవ్వలేవు. వాళ్ళకు ఒక మంచి కళ రూపం రావాలి అని అంటే మరి రాజకళ నీకు ఎప్పుడు వస్తుంది? ఆధ్యాత్మికంగా రాజకళ నీకు ఎప్పుడు వస్తుంది? ఆధ్యాత్మికమైనటువంటి రాజుగా రాణుగా రాజరికమును నువ్వు ఎప్పుడు చేస్తావు అని అంటే నీవు దానికి ఒక 4-5 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. రాజకళ మనకి ఎప్పుడు వస్తుంది? రాజకళ ఉండాలంటే ఏం చేయాలి? రాజకళను సంపాదించుకోవాలంటే ఏ మంచి గుణలక్షణాలు మనం కలిగి ఉండాలో మరి దేవుని వాక్య సహాయంలోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిది, నీకు రాజకళ రావాలి అనంటే, రాజరికములో ఉండే రాజకళ నీకు రావాలి అనంటే మొదటిగా నీ మనస్సు మీద నీకు కంట్రోల్ ఉండాలి. ఆమేన్. నీ మనస్సు మీద నీకు కంట్రోల్ ఉండాలి. నీ మనస్సును మీద నీవు రాజు అయినప్పుడు రాజకళ నీకు వస్తుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనం ఈ విధంగా చెప్తూ ఉంది, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలిగిన వాడు ధన్యుడు, పట్టణమును పట్టుకొనువాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక మాట సొలొమోను భక్తుడి ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. ఎవరు రాజరికమునకు రాగలుగుతారు, ఎవరు రాజకళను కలిగి ఉండగలుగుతారు అని అంటే 2 గుణలక్షణాలు అక్కడ చెప్పాడు. మనస్సుకు సంబంధించిన ప్రత్యేకమైన విషయాన్ని గురించి అక్కడ చెప్తా ఉన్నాడు. మనుషుల దృష్టిలో ఎవరు గొప్పవారట? ఓ పట్టణాన్ని కనుక పట్టుకుంటే జయించాడురా, జయవీరుడురా అని చెప్పి అతన్ని అందరూ ఏమంటారు తెలుసా? వాడిని చూసి నేర్చుకోండి, వాడికిలాగా బ్రతకండి, వాడికిలాగా జయించండి, వాడికిలాగా పోరాడండి అని అంటారు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నువ్వు వెళ్ళి ఒక పట్టణాన్ని పట్టుకొని జయించిన దానికంటే కూడా నీ మనస్సును నువ్వు స్వాధీనపరుచుకుంటే నీవు రాజువి. ఆమేన్. హల్లెలూయా. దీర్ఘశాంతము కలిగిన వాడవుగా ఉంటే నీవు రాజువి. అది ప్రభు చెప్తా ఉన్నాడు. అంటే సైనిక వీరత్వము కంటే స్వీయ నియంత్రణ చాలా అవసరం. ఏంటది? స్వీయ నియంత్రణ చాలా అవసరం. సైనిక వీరత్వము కంటే స్వీయ నియంత్రణ చాలా మంచి వీరుడిలాగా వారియర్గా ఉండడం కంటే కూడా సెల్ఫ్ కంట్రోల్ ఉండడం చాలా మంచిది. ఇంగ్లీష్లో అయితే మనకు కొంచెం అర్థమైద్ది అనుకుంటా. ఒక వారియర్ లాగా ఉండడం కంటే కూడా సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండడం వెరీ ఇంపార్టెంట్. అది ఆ వాక్య భాగం చెప్పేది. కనుక నీ జీవితంలో ఒక సైనికుడిలాగా వీరత్వాన్ని కలిగి ఉండడం కంటే స్వీయ నియంత్రణ చాలా అవసరం. తెలుగు ఇంగ్లీష్ 2 నేర్చుకుంటా వెళ్దాం మనం. ఆమేన్.
హల్లెలూయా. ఈ విషయాల్లో మనము ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మనం నేర్చుకుందాం. సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే, మనసును స్వాధీనం చేసుకోలేకపోతే ఎలాగ ఓడిపోతామో తెలుసా? గొల్యాతు ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? సెల్ఫ్ కంట్రోల్ లేదు, ఒకటి ఆవేశం. సవాలు విసరటం మొదలెట్టాడు. వచ్చిందాక ఆగచ్చుగా. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అంట ఆవేశంతో వచ్చి, ఉన్నాడా ఎవడైనా నాతో పోరాడేవాడు, ఉన్నాడా ఎవడైనా నాతో గెలవగలిగిన వాడు, ఉన్నాడా ఎవడైనా నా మీదికి వచ్చి నన్ను ఓడించగలిగిన వాడని ఆవేశంతో సవాలు విసురుతా ఉన్నాడు. అందుకనే ఆవేశం ఉండకూడదు, దీర్ఘశాంతం ఉండాలి. హల్లెలూయా. ఫరో ఆయన సేనలు, ఫారో అండ్ హిజ్ ఆర్మీ, ఆల్ ద వారియర్స్ సముద్రంలో మునిగిపోయారు. ఎందుకు? కంట్రోల్ లేదు. ఇశ్రాయేలీలు తప్పించుకొని పోతారేమో, ఎట్టనైనా వాళ్ళని పట్టుకోవాలా, ఆవేశం. ఏమైంది? ఆవేశం ఎక్కువైంది, కంట్రోల్ లేదు. ఇశ్రాయేల్ వాళ్ళకి మధ్యలోని కొంచెం వాళ్ళు ఎంటర్ అవుతుండగానే ఎర్ర సముద్రంలోనికి ఫరో అండ్ వాళ్ళ సైన్యం అంతా కూడా ఎంటర్ అవుతుండగానే వాళ్ళ గుర్రాలు ఇద్దరు ముగ్గురు వాళ్ళ గుర్రాలు ఇరుక్కుపోతున్నాయి, రథాలు ఇరుక్కుపోతున్నాయి అనగానే అర్థం చేసుకొని ఏమైపోవాలా? వెనక తగ్గాల. కుదరదు. ఆవేశం, వీరత్వం, శూరత్వం, ఎట్లయినా పట్టుకోవాలా, ఎట్టకేలకు పట్టుకోవాలా. ఇదే వాళ్ళ వినాశనానికి కారణమైంది. అందుకని ఒక పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. తన మనస్సు మీద రాజుగా నీవు ఉండగలగాలి అని అంటే, నీవెప్పుడైతే నీ మనస్సును కంట్రోల్ చేసుకుంటావో అప్పుడు నీ మనస్సు మీద రాజు అవుతావు. అదే నీకు ఒక రాజకళనిస్తుంది. హల్లెలూయా. ఇంకొక బలవంతుడు సంసోను ఎందుకు ఓడిపోయాడు? తన మనసును కంట్రోల్ చేసుకోలేకపోయాడు కదా. ఎంత బలవంతుడో, ఎంత శూరకార్యాలో, ఎంత శూరుడో, వీరుడో, ధీరుడో, ఫిలిస్తీన్లను రకరకాలుగా జయించినవాడు, ఓడించినవాడు. సో ఆయన వీరగాథ మనకు బాగా తెలుసు. కానీ ఓడిపోవడానికి గల కారణం మనస్సును అదుపులో పెట్టుకోలేకపోయాడు. ఎన్నోసార్లు అవకాశాలు వచ్చినాయి. ఈమె నన్ను మోసం చేస్తుంది, ఈమె నన్ను ట్రాప్లోనికి తీసుకెళ్తుంది, ఈమె నన్ను ఎట్లయినా సరే నా బలం యొక్క రహస్యమేంటో, నా దైవత్వం యొక్క బలమేంటో, ఆ రహస్యమేంటో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనే తన మనస్సు కంట్రోల్ చేసుకోకుండా, ప్రయత్నం చేయలేకుండానే ఉన్నాడు గనుక, తన మనసును కంట్రోల్ చేసుకోలేకపోయాడు గనుక చిట్ట చివరికి ఓడిపోవలసి వచ్చింది. దేవుడు వీళ్ళందరికీ రాజకళనిచ్చాడు, వీరత్వ కళనిచ్చాడు. దేవుని తరపున గొప్ప నాయకులుగా, రాజులుగా, వీరులుగా దేవుని తరపున దేవుని ప్రజలను నడిపించడానికి దేవుడు ఒక మంచి స్థితినిచ్చాడు. కానీ చిట్ట చివరికి వారు ఓడిపోయారు. ఇప్పుడు మన జీవితాన్ని ప్రశ్నించుకుందాం. మనం ఓడిపోయిన సందర్భాలు ఏడున్న అన్నయ్య? ఆవేశంతో మాట్లాడిన మాటలు, నరం లేని నాలిక ఆవేశంతో బయటకు వచ్చి మాట్లాడిన మాటలు, ఆవేశంతో దూషించిన మాటలు, ఆవేశంతో అపార్థపు మాటలు, బాణాలు విసిరి దైవ కళను కోల్పోయిన సందర్భాలు ప్రశ్నించుకుందాం. అందుకనే మన మనస్సు మీద మనము రాజు అయినప్పుడు రాజకళ మనకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా, పాపమును జయించి దాని మీద రాజు అయినప్పుడు రాజకళ నీకు వస్తుంది. ఆమేన్. పాపమును జయించి దాని మీద నీవు రాజు అయినప్పుడు రాజకళ నీకు వస్తుంది. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం.
అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అన్నిటిలో అత్యధిక విజయమును పొందుచూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఈ అధ్యాయాన్ని గనక, ఈ 8వ అధ్యాయాన్ని మొత్తాన్ని మీరు చదివితే పాప సంబంధమైన పాప నియమాలను గురించినటువంటి అనేక విషయాలను ప్రభువు చెప్తాడు. చెప్పిన తరువాత పౌలు ఆ విషయాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా విశదీకరిస్తూ చిట్ట చివరికి వచ్చిన తరువాత ఆయన ఏమంటాడు అని అంటే, మనము అన్నిటిలో అత్యధికమైనటువంటి విజయమును పొందుచూ ఉన్నాము. ఆమేన్. సో గనుక అత్యధికమైనటువంటి విజయము మనము మన జీవితాల్లో కలిగి ఉండాలి అని అంటే వాటన్నిటిలో కూడా అన్నిటికీ మూలము, మనం ఓడిపోవటానికి అన్నిటికీ మూలం పాపం కదా. ఏంటి పాపం? ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని చిత్తము కానిదేదో అదే పాపము. కాబట్టి అవిధేయులుగా ఉండడం దేవుని చిత్తము కాదు, ఆజ్ఞలు అతిక్రమించటము దేవుని చిత్తము కాదు. కాబట్టి అన్నిటికీ మూలమైనటువంటి ఆజ్ఞ అతిక్రమించే విషయాలే కానీ, దేవుని చిత్తమును జరిగించకుండా ఉండేటువంటి పాపమునే కానీ మనము దానిని జయించినప్పుడు, దానిని ఓడించినప్పుడు, దాని మీద నీవు నేను మనము రాజుమవుతాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా, సమస్తమైన చెడుగు మీద పైచేయి మనం కలిగి ఉన్నప్పుడు, సమస్తమైన చెడుగు మీద పైచేయి మనము కలిగి ఉన్నప్పుడు, ఇదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12-13 వచనాలు మనము చదివినట్లయితే, మనము శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుముగా ప్రవర్తించినట్లయితే చావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు జయించుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటున్నాడు, సమస్త విధములైనటువంటి చెడుగును జరిగించేది ఏంటయ్యా అంటే ఈ శరీరము. ఏంటది? ఈ శరీరం. ఆత్మ ఎల్లప్పుడూ దేవునితో కనెక్ట్ అయి ఉండడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ చెడుగును జరించడానికి, చెడుగును చెయ్యడానికి, చెడుగుకు స్థానమిచ్చేది ఈ దేహం. కాబట్టి ఈ దేహం మీద, ఈ శరీరం మీద మనం ఎప్పుడైతే పై చేయి కలిగి ఉంటామో అప్పుడు మనము రాజకళను ధరించుకున్న వారమై ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. రాజకళ మనకి రావాలి అనంటే ఈ దేహం ఎలా ఉండాలా? దేవుడి యొక్క కంట్రోల్లోనికి అది వచ్చేలాగా మనం ఉండాలా. మనము దాన్ని పై చేయి కలిగినటువంటి వారముగా ఉండాలి. అందుకనే ప్రభు అంటాడు కదా, మీ దేహము దేవుని వలన మీకు ఇవ్వబడినది. ఆమేన్. దేవుని వలన ఇవ్వబడిన ఈ దేహాన్ని మనం ఏం చేయాలంట? ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవాలంట. పౌలు భక్తుడు అదే అంటాడు కదా, నేను అనేక రకాలుగా సేవ చేసి, అనేక రకాలుగా బోధించి, అనేక రకాలుగా దేవుని పరిచర్యలో ఉండి, ఒకవేళ ఈ దేహముతో నేనేమైనా సరే దేవునికి దూరం అవుతానేమని ఈ దేహాన్ని ఏం చేస్తున్నాడంట? నలగొట్టుకుంటున్నాడంట. ఏం చేస్తున్నాడంట? నలగొట్టుకుంటున్నాడట. మనం ఎట్లా నలగొట్టుకుంటాం? క్రికెట్ ఆడి మోకాళ్ళు బగలగొట్టుకుంటాం. మనం ఎట్లా నలగొట్టుకుంటాం? ఓవర్ స్పీడ్గా నడిపి ఆడినో ఈడినో గుద్దో, లేకపోతే మనమే పోయి ఆడనో గుద్దో మన ఈ దేహాన్ని ఎముకలు ఎరగొట్టుకొని నలగొట్టుకుంటాం. అది కాదు. ప్రార్థనలో దేవుని దగ్గర మన ఈ దేహాన్ని నలగొట్టుకోవాలా. పౌలు భక్తుడు అదే అంటాడు, నా దేహాన్ని, ఈ శరీరమును నేను ఎప్పుడు పాపము చేసి శరీరముతో దేవుని కృప నుండి తొలగిపోతానేమోననే భయముతో, భక్తితో దేవుని దగ్గర ఈ దేహం మీద ఆయన ఏం చేస్తుంటాడంట? దాన్ని కంట్రోల్ చేసుకుంటాడంట. అందుకనే పౌలుకు రాజకళ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కదా మనం ప్రార్థన గురించి పాడేటప్పుడు పౌలుకు ఏం చేశాడంట? దానియేలుకి ఏం చేశాడంట?
విశ్వాసం గాచాడంట, సింహాసనం ఇచ్చాడంట, కిరీటం ఇచ్చాడంట కదా, పాటలు పాడుతూ మనం నేర్చుకుంటాం. గనుక మనము మన జీవితంలో రాజకళ రావాలి అని అంటే ఈ శరీరాన్ని దైవ శరీర రూపంలోనికి మార్చుకునే విధంగా దానిని మనం ఏం చేయాలా? నలగొట్టుకోవాలా, కంట్రోల్ చేసుకోగలగాల. దేవునికే మహిమ కలుగును గాక. సో దేవరాజులు మనం ఎవరిమి? దేవరాజులము గనుక దేవరాజులకు ఉండేటువంటి కళ మనకుండాలా. దేవరాజులకు ఉండేటువంటి కళ పొందాలి అని అంటే మనస్సును కంట్రోల్ చేసుకోవాలా. అలాగనే పాపమును జయించి దాని మీద రాజులమవ్వాలా, మనస్సును జయించి దాని మీద రాజులమవ్వాలా, సమస్త చెడుగును జయించి దాని మీద రాజులమవ్వాలా. అప్పుడే మనము రాజకళను పొందగలుగుతాము. ఆమేన్. మరొక విషయాన్ని ధ్యానం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. యేసు తప్ప ఈ లోకంలో నన్ను ఏలేది పాలించేది మరి ఏది లేదు అని. ఎస్, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువయందు తప్ప మరి ఇక దేని యందైనా నేను అతిశయించుట అది నాకు దూరమవునుగాక. ఎస్, దాని వలన నాకు లోకమునకును నేనును సిలువ వేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందేమియూ లేదు, పొందకపోవుట యందేమియూ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయును కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఏంటంటే క్రొత్త సృష్టి పొందుటయే తప్ప నాకు మరొక దర్శనము లేదు. ఏమంటున్నాడు? క్రొత్త సృష్టిగా నేను మార్చబడుటయే తప్ప ఇక ఈ లోకంలో నన్ను ఏలేది అంటూ ఏది ఉండకూడదు. నన్ను ఏలేది ఏంటయ్యా అంటే క్రొత్త సృష్టిగా నేను ఉండడమే. యేసు ఆ క్రొత్త సృష్టి అయినటువంటి యేసే నాకు అతిశయము. నేను ఈ లోకానికి కానీ ఈ లోకము నాకు కానీ ఏ సంబంధము లేదు. దానిని సిలువ వేసి ఉన్నాము. యేసు తప్ప ఈ లోకములో నన్నేలేది పాలించేది ఇంకా ఏది ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. సో క్రొత్త సృష్టి పొందుట యందే నీ మనస్సు ఉండి ఈ లోకమును లోక సంబంధమైన వాటన్నిటిని నీవు సిలువ వేసినప్పుడు నీవు రాజకళను పొందుకుంటావు. నీవు దేవరాజుల రాజకళను పొందుకుంటావు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక భక్తుడు మరొక విషయాన్ని తెలియజేస్తాడు. 5వ విషయం, లోకములో క్రీస్తు కంటే ఎక్కువైనది ఏదీ లేనప్పుడు, దేవుడే క్రీస్తే నీకు ముఖ్యమైనప్పుడు నీవు రాజకళను పొందుకుంటావు. దావీదు రాసినటువంటి కీర్తనలు 73వ సంకీర్తన. దావీదు రాసిన కీర్తనలు 73వ సంకీర్తన 25, 26 వచనాలు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా,
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, ఆకాశమందు నీవు తప్ప ఈ భూమి మీద నాకెవ్వరు లేరు. ఆకాశంలో కానీ భూమి మీద కానీ నాకెవ్వరూ లేరు, నీవే తప్ప. అలా గనక నీవు కలిగి ఉండగలిగితే రాజకళ నీలోనికి వస్తుంది. ఆమెన్. దావీదు భక్తుడికి చిన్న వయసులోనే రాజు కళ అతనిలో కనబడ్డానికి గల కారణం అదే. అతడు గొర్రెలను తీసుకొని వెళ్ళి కాస్తూ ఉన్నప్పుడు అతనికి కనపడేవి రెండే రెండు. ఏంటవి? దేవుని సృష్టి అయినటువంటి కొండలు, లోయలు, పచ్చిక మైదానాలు, కళ్ళెత్తి పైకి చూస్తే ఆకాశం. ఎటు చూసినా ఈ రెండే ఆయనకు కనపడేది. ఆ రెండిట్లో ఏం చూస్తున్నాడయ్యా అంటే దేవుణ్ణే చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆకాశం వైపు చూసినా నీవే, ఈ భూమి వైపు చూసినా నీవే. ఎటు చూసినా నువ్వు తప్ప ఇంకా నాకెవ్వరు లేరయ్యా. అందుకనే దేవుడు దావీదుకి రాజకళనిచ్చాడు. చిన్న వయసులోనే రాజుగా అభిషేకించాడు. ఆయన పెద్దవాడైనా ముసలివాడైనా దేవుడు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు అని అంటాడు. హల్లెలూయా. సో లోకములో క్రీస్తు కంటే ఎక్కువైనది ఏదీ లేనప్పుడు, దేవుడే క్రీస్తే ముఖ్యమైనప్పుడు నీలోనికి రాజకళ వస్తుంది. నీవు దేవరాజులు అవుతావు, దేవరాజుల కళ నీవు పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. దేవరాజు కళ పొందుకునే మరొక లక్షణం, మరొక విషయం, అపవాదిని వాని అనుచరులను ఎదిరించినప్పుడు నీవు ఈ రాజకళను పొందుకుంటావు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజరికమును పొందాలన్నా, రాజకళ నీకు కావాలన్నా, రాజకళ నీవు పొందుకోవాలంటే నీవు దేవరాజుగా ఉండాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? దేవునికి లోబడాలా, సాతానును వాని అనుచరులను ఓడించాలా, ఎదిరించాలా, గెలవాలా. అప్పుడే నీకు రాజకళ వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నేను దేవుని రాజకళను పొందుకుంటాను అన్న వాళ్ళంతా ఏం చేయాలా? దేవునికి లోబడాలా. దేవునికి లోబడి ఏం చేయాలా? అపవాదిని ఎదిరించాలా. అపవాదిని ఎదిరించడమే కాదు, మనము పోయిన సంవత్సరం జ్ఞాపకం చేసుకున్నాం, అపవాదికి కొంత సైన్యం ఉంది, పిల్ల సైన్యం. పిల్ల సైన్యాలను కూడా ఏం చేయాలా? పీకి పందిరేయాలా. ఆమేన్. దుష్టుడు ఎక్కువగా పిల్లల్లోనే పనిచేస్తుంటాడు, పిల్లల్లోనే దూరి గజిబిజి గందరగోళం చేస్తుంటాడు కదా. మనం పెద్ద సాతాన వెళ్ళిపో అంటాం, పిల్ల దెయ్యాలను వదిలిపెడతాం, పిల్ల దెయ్యాలను వాళ్ళ ఇష్టాలకు వదిలిపెడతాం. అప్పుడు ఏమవుతుంది? సాతానును వాని అనుచరులను ఏం చేయాలా? జయించాలా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు పిల్లలలోనూ పెద్దలలోనూ రాజకళ ఉట్టి పడుతుంది. రాజకళతో మనము నిలబడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయం, శ్రమలను సైతం సహించినప్పుడు నీలో రాజకళ అనేది పొందుకుంటావు. శ్రమలను సైతం సహించినప్పుడు. 2వ తిమోతిలకు రాసిన పత్రిక, 2వ తిమోతిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను.
మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీయూ చేయలేడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సహించాల. శ్రమ వచ్చినా సహించాల, కష్టం వచ్చినా సహించాల, ఎవరైనా ఏదైనా ఎదురాడే మాటలు మాట్లాడినా సహించాల. శ్రమలను కష్టాలను ఓర్చుకోవాలా. సాతానుడు వేసే బాణాలను ఓర్చుకోవాలా. అది మాటల బాణం కావచ్చు, ఇంకే బాణమైనా కావచ్చు, అలాగనే వాక్య బాణమైనా కావచ్చు. ఆమేన్. సహించిన వారమైతే దేవునితో ఏలతాం. ఆమేన్. నువ్వు ఏలేవాడవుగా ఉండాలి అని అంటే సహించాల. సహింపు అనేటువంటిది గనక నీలో ఉంటే నీవు రాజకళను పొందుకుంటావు, దేవరాజుల లిస్టులో నీవు ఉంటావు. మనమందరము అలాగ ఉందుము గాక. ఒకవేళ నేను అలా ఉండను, నేను అలా చెయ్యను, నేను అలాగున నాకు ఇష్టం లేదు అని అంటే దేవుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? నీకు రాజకళ ఇవ్వటం ఇష్టం లేదు అని అంటాడు. నేను ఆయనను ఎరుగను అని గనక నీవంటే ఆయన కూడా ఏమంటాడంట? నేను కూడా నిన్ను ఎరుగను అంటాడంట. ఆయన ఏమంటున్నాడు? దేవుడే నాకు ఇవన్నీ కలుగజేస్తున్నాడు, ఆకాశమందు కానీ భూమి మీద కానీ ఆయన తప్ప ఇంకా నాకు ఎవ్వరు లేరు అని నీవు గనక అనకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు లేను అనే స్థితికే వస్తాడు. కానీ అలాంటి స్థితి మనం తెచ్చుకోకూడదని, రాజకళ మనకి ఇవ్వాలని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు సహించిన వారైతే ఏం చేస్తారంట? నాతో పాటు ఏలుతారు. హల్లెలూయా. అందుకనే ప్రకటన గ్రంథంలో మరి ఆది నుండి మనం చూసుకొని చిట్ట చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి కూడా మరి ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగంలో అదే మాటను తిరిగి మరలా జ్ఞాపకం చేస్తాడు. 6వ వచనం చదువుకుందాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. మనందరము మన గుండెల మీద చేపెట్టుకొని నేను దేవునికి ఒక రాజ్యముగాను యాజకుడుగాను ఉన్నాను. ఆమేన్. నేను దేవునికి రాజ్యముగాను యాజకముగాను ఉన్నాను. నేను దేవరాజులను, మేము దేవరాజులము. దేవుడు మమ్మల్ని దేవరాజులుగా చేశాడు. దేవరాజుల కళ మా మనసావాచ కర్మణ ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరిమి? వీఆర్ ద ప్రిన్సెస్. దేవరాజులు అంటే ఎవరు? ప్రిన్సెస్. యువరాజులం, దేవరాజులం. దైవికమైన రాజులం, యాజకులం, దేవరాజులం. కాబట్టి దేవరాజుల కళ మనం పొందుకోవాలంటే ఇప్పుడు చెప్పండి, వరుసగా ఎన్ని లక్షణాలు మనం కలిగి ఉండాలా? 7 లక్షణాలను మనం తెలుసుకున్నాం. 1, నీ మనస్సు మీద నీవు రాజు అయితే నీవు దేవరాజుకి. పాపమును జయించి దాని మీద నీవు రాజు అయినప్పుడు నీవు దేవరాజువి. సమస్త చెడుగుమును నీ నుంచి దూరము చేసుకొని దాని మీద నీవు పై చేయి కలిగి ఉంటే నీవు దేవరాజువి. క్రొత్త సృష్టి అందే తప్ప ఈ లోకంలో ఇక ఏది నిన్ను ఏలకుండా పాలించకుండా క్రీస్తే నిన్ను పాలించినప్పుడు నీవు దేవరాజువి. లోకములో క్రీస్తు కంటే ఎక్కువైనది ఏది నీ మీద లేనప్పుడు, దేవుడే క్రీస్తే నీకు ముఖ్యమైనప్పుడు నీవు దేవరాజువి. అపవాదిని వాని అనుచరులను నీవు ఎదిరించి గెలిచినప్పుడు నీవు దేవరాజువి. శ్రమలను సైతము నీవు సహించినప్పుడు దేవరాజువి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లక్షణాలన్నీ మనము కలిగి రాజు కళను పొందుకొని దేవుడు మనలను చూచినప్పుడు మనలో ఈ దేవకళతో ఆ ప్రభువును 2వ రాకడలో ఎదుర్కొందుము గాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.